మూడవ అధ్యాయం. థ్యాంక్ యూ. యోహాను సువార్త 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుతున్నాను. దయచేసి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చదువుబడిన ఈ మాటల కోసమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా మమ్మను ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమోన్నతుడు అయిన మా నాయన, జీవాధిపతి ఒక దేవ, ఈ ఉదయకాలపు వేళ ఈ న్యూగిరిపురంలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న స్థానిక సంఘ సహవాసంలోకి మీరు నాకు అనుగ్రహం ఇచ్చినందుకు స్తోత్రాలు. మా మధ్య చదవబడిన నీ మాటలను బట్టినైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు వ్రాయించి ఉంచగానైనా మీ మాటలను ధ్యానించడం ద్వారా మా బ్రతుకులో అయ్యా మరి మేము సరిచేయబట్టానికి, ఉజ్జీవింపబట్టానికి, పురుకొల్పబట్టానికి, మీ చేతిలో ప్రయోజనకరమైన పాత్రలుగా సిద్ధపరచబట్టానికి మీ సహాయం చేయమని వేడుకుంటూ, నిలబడిన వాడును నిష్ప్రయోజకుడు నేను ఒప్పుకుంటున్నాను. ఆయన నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, మా స్తోత్రాలను అందుకోమని, మమ్మను తృప్తిపరిచి పంపించే దేవుడో గనుక మీ సహాయం కోరుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు ద్వారానే ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన ఈ మాటలు యేసు ప్రభు వారు తానే తన నోట స్వయంగా చెప్పిన మాటలు. ప్రభువారి గురించి అనేకులు చెప్పడం, ప్రవచించడం మనకు తెలుసు. అయితే ఆయనకు సంబంధించిన మాటలు ఆయనే తన నోట చెప్పగా మనకు అందించబడటం గమనించదగిన సంగతి. యేసు ప్రభువారు తన నోట తాను చెప్పిన మాటల్లో మనం తేటగా తెలుసుకోవలసింది, లోకం తేటగా తెలుసుకోవలసింది ఏమిటి అంటే, యేసు ప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చినవాడు. అంత మాత్రమే కాదు, పరలోకములో ఉండువాడు అనే మాటలు అక్కడ తేటగా ఆయనే చెప్పగా వ్రాయబడ్డాయి. పరలోకములో ఉండే ఆయన భూలోకానికి, అంటే మన మధ్యకు దిగి వచ్చాడు. పాతకాలంలో ఈ మాట చెప్తే వాళ్ళకి ఎట్లా అర్థమైందో మనకు తెలియదు, కానీ ప్రస్తుత కాలంలో ఉన్న మనకి పరలోకంలో ఉన్న ఆయన భూలోకానికి దిగి వచ్చాడు అంటే మనకి ఎలా అర్థమవుతుంది? పరలోకం అంటే ఎక్కడుంది? ఎక్కడుందని మనం చదువుకున్నాం, ఎక్కడుందని మనం వింటున్నాం. పరలోకం ఎక్కడుంది? ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ అన్నాడు, పరలోకము నుండి దిగి వచ్చాను అన్నాడు. దిగాడు అంటే మీరు ఆ మాట చెప్పకపోయినా ఇదే సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే మనకు తెలుసు ఈ మాట, ఇదేం కొత్తది కాదు. పరలోకం అంటే పైనుంది అంటున్నారు.
మరి భూగోళం శూన్యంలో వేలాడదీయబడినప్పుడు పైన అంటే ఎక్కడ? అట్లా చూస్తారేంటి? మిమ్మల్ని అడుగుతున్నాను. శూన్యంలో గోళం వేలాడదీయబడినప్పుడు పైన అంటే ఎక్కడ అయ్యా? అదే సమాధానం వస్తుంది, కానీ అది సరైన ఆన్సర్ కాదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం తెలుసు కదా ఇప్పుడు మనకి. పైన అనేది ఎక్కడైనా కావచ్చు. పైన క్రింద అనేవి శూన్యంలో వర్తించవు. కానీ ప్రభు ఈ మాట వ్రాయించడం వెనకాల, లేకపోతే చెప్పడం వెనకాల నిగూఢంగా దాగి ఉన్న బలమైన సంగతి, కారణం మనం గమనించవలసి ఉన్నాం. మరి ఆ రోజుల్లో వాళ్ళకి అర్థమైంది, లేకపోతే ఆయన నికోదేము అడిగి ఉండేవాడేమో అనుకుంటాను నేను. కానీ ఆయనకు అర్థమైంది, అందుకే ఏం ప్రశ్నించలా, సైలెంట్గా విని ఊరుకున్నాడు. ఈ రోజున మనం ప్రత్యేకించి ఈ మాటను ధ్యానం చేయడానికి నిలబడదాం. పరలోకము నుండి దిగి వచ్చినవాడు అనేది ముఖ్యమైన అంశంగా గమనిద్దాం. అనుకున్న సమయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ప్రభు యొక్క స్థితి, స్థానం ఏమిటో చెప్పగోరే క్రమంలో తన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం దగ్గర నుంచి చెప్పబడిన మాటలు గమనిస్తే మనకు కొంత అర్థమవుతుంది. శ్రీమంతుడును అద్వితీయుడును అగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక, ఆమెన్ అన్నాడు పౌలు భక్తుడు. ఎవడునూ చూడలేదు, చూడనేరడు అంటే ఆయన అంతటి ఉన్నతమైన మహిమలో నివసించువాడు. ఉన్నతమైన అంటే ఎత్తైన, లేకపోతే గొప్ప, శ్రేష్టమైన అనే భావాలు చెప్పచ్చు. ఆయన ఔన్నత్యం మనం ఊహించలేనంత గొప్పది. సమీపింపరాని తేజస్సు అన్నాడు. ఆయన్ని ఎవరూ సమీపించలేరు. మనుషులెవరూ సమీపింపలేని తేజస్సు కలిగిన వాడు. ఈ అనంత విశ్వాన్ని గురించి శాస్త్రవేత్తలు తెలుసుకునే కొద్దీ తెలుసుకోవలసింది ఇంకా ఎంతో ఉందని అర్థమవుతుంది. మనం ఉంటున్న ఈ భూగోళం ఉన్న ఈ మిల్కీ వే గెలాక్సీలో మన స్థానం ఎంతో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చాలా అల్పమైన వాళ్ళం. ఈ భూగోళం చాలా అల్పమైన, చాలా చిన్నది. దీన్ని మించిన మరి గ్రహాలు, తారలు ఈ విశ్వంలో కోట్ల కొలదిగా ఉన్నాయి. ఈ సూర్య తేజస్సును మించిన తారలు, ఒకవేళ సూర్యుడు మనం ఒక గోళం అనుకుంటున్నాం కాబట్టి, తెలుసు కాబట్టి, ఇట్లాంటి సూర్యగోళాలు కోట్ల కొలది పట్టేంత తారలు విశ్వంలో ఉన్నాయి అని ఇప్పుడు చెప్తున్నారు.
అయితే వేటిని తీసుకొచ్చి చూచినా దైవ మహిమ ముందు అవేవి సరిపోవేవి కాదు. అంతటి తేజస్సు కలిగిన వాడు ఆయన. ఎందుకంటే వీటన్నిటినీ కలుగజేసిన వాడు ఆయనే. తన మహత్తు గల మాట చేత సమస్తమును కలుగజేసిన దేవుడు. వీటన్నిటినీ నిర్వహిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మనం ఇక్కడ సౌఖ్యంగా, సురక్షితంగా ఆయన కృపలను పొందుతూ జీవించడానికి అనుకూలత ఏర్పాటు చేసినవాడు. అంత ఉన్నతమైన దేవుడు ఆయన దిగి వచ్చాడు అనే మాట చూస్తున్నాం. దిగి రావడం అనే మాటని మనం ఇలా చెప్పినా తప్పు కాదు. ఎలా చెప్పొచ్చు అంటే, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇదే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయంలో ఈ వివరాన్ని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. 7వ వచనాన్ని చదువుతున్నారు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏం చేశాడు? తగ్గించుకొనెను. దిగివచ్చుట అనే మాటలో తగ్గించుకొనుట అనే భావం తేటగా కనబట్టలేదు మనకి. దిగివచ్చుట, రిక్తుడవుట, తనకున్న మహిమను ఏమాత్రం ధరించుకొనక మనుషుల పోలికగా పుట్టుట, నీవలే నావలే. ఆయన పుట్టే అంతగా తగ్గించుకున్నాడు. కేవలం మనిషిగా మాత్రమే కాకుండా ఇంకా తగ్గించుకున్నాడట. మనుషుల్లో కొంతమంది అధికులుగా అనుకునేవారు, పిలువబడేవారు లేకపోలేదు. మనుషుల్లో అధికుడుగా కూడా పుట్టలేదట ఆయన. ఇంకా తగ్గించుకున్నాడట. దాసుడుగా తగ్గించుకున్నాడట. ఇంకా అంతటితో ఆపాడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడో చెప్తున్నాడు. దాసుడుగా వచ్చిన ఆయన మరణము పొందునంతగా విధేయత చూపాడట. మరణం అంటే మళ్ళీ ఒట్టి మరణం అనుకుంటారేమో. ఏ మరణం? శిలువ మరణము పొందునంతగా విధేయత చూపుట. వాట్ ఏ గ్రేట్ థింగ్ అండి. వాట్ ఏ గ్రేట్ థింగ్. అంత ఉన్నతమైన ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూస్తే అంతకంటే తగ్గించుకోవడానికి ఇక లేదన్నమాట. ఇక లేదు. శాపగ్రస్తమైన శిలువ మరణం అందరూ తృణీకరించేది, నిరాకరించేది, లక్ష్య పెట్టనిది, ఇష్టపడనిది ఆయన పొందగలుగునట్లు రిక్తుడయ్యాడు, తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకొనెను. ఎందుకు ఇలా చేశాడు? ఎందుకు అలా చేయాలి? ఏం అవసరం వచ్చింది ఆయనకి? ఎందుకు అలా చేయాలంటే ఆయన మనసులో మన ఒక్కొక్కరి పట్ల ఉన్న తన గొప్ప ప్రణాళిక. అదిలో దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఆయన వారితో
అనుదినం సహవాసం చేసేవాడని మనం చదువుతాం కదా. చల్లబూట ఆయన వారిని పలకరించడానికి వచ్చేవాడు. తన సహవాసానికి ఉండాలి అని ఆయన వారిని తన పోలికలో చేసుకున్నాడు అని చూస్తాం. కానీ తన పోలికలో ఆయన చేసుకున్న మనం తానిచ్చిన మహిమను పోగొట్టుకొని ఆయన్ని సమీపించలేని వారమయ్యాం. మన అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి. సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నాడు అంటే ఎందుకు సమీపించలేకపోతున్నాం అంటే దానికి కారణం మన పాపమే, మన అవిధేయతే. ఇది స్వభావంగా ఆదాము నుంచి మనందరికీ సంక్రమించగా మనందరం కూడా ఆయన్ని సమీపించలేని దుస్థితిలోనే ఉన్నాం. ఆయనతో ఉండకపోతే జీవమయ్యున్న ఆయన మనతో లేకపోతే మన స్థితి మరణ స్థితే. ఆరని అగ్నికే పనికొస్తాం మనం, ఇంకా దేనికి పనికిరా. అది మన దుస్థితి. కానీ దేవుడు మనల్ని అలా విడిచిపెట్టడానికి ఇష్టపడలా. పరీక్ష పెట్టి ఫెయిల్ చేసి త్రోసివేయడానికి కాదు ఆయన ఇదంతా చేసింది. పరీక్షలో పాస్ అయి ఉంటే స్టేజ్ మీదకి పిలిచి అందరి ముందు పెద్ద సభ పెట్టి బహుమతి ఇవ్వచ్చు. కానీ ఫెయిల్ అయిన వాడికి ఎవరన్నా పిలుస్తారు అట్లాగా? ఫెయిల్ అయితే కనీసం పిలిచినా రావడానికి ఇష్టపడరు కదా. అది అవమానం. ఫెయిల్ అయిన స్టేజ్ మీదకి పిలిచి గిఫ్ట్ ఇవ్వడం అంటే అవమానించడం అన్నమాట కదా. రాలేం, ముఖం చూపించుకోలేం. వాస్తవానికి మనుషుల స్థితి అది. పిలిచినా రాలేని బ్రతుకు. ఆయనతో మనకి సహవాసం కుదిరే అవకాశం లేదు. కానీ దేవుడు అలా చేసి మనల్ని దూరం చేయడానికి కాదు పరీక్ష పెట్టింది. నువ్వు ఫెయిల్ అయినా సరే నిన్ను సరిచేసి, ఫెయిల్ అయిన వాళ్ళని ఏం చేస్తాం మనం? ముందు కోపడతాం కదా. ఎందుకు? ఇంత సమయం వృధా అయిపోయింది. నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టుంటే అసలు పాస్ అవ్వడం గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో చెప్పండి? మా నాన్నగారు ఆయన కాలంలో ఊళ్ళో ఒక్కడేనంటే ఎస్ఎస్ఎల్సి పాస్ అయింది. బస్ స్టాప్ దగ్గర నుంచి ఇంటికి ఊరేగించుకుంటూ తీసుకెళ్లారంట పాస్ అయ్యాడని. మా కాలం వచ్చేటప్పటికి పాస్ అయితే చాలు, పాస్ అయ్యాను అని చెప్పుకుంటాం అన్నమాట. కానీ ఈ రోజుల్లో పాస్ అవడం అనేది అది పెద్ద విషయం కాదు. ఇప్పుడేంటి పరిస్థితి? ఏ ర్యాంక్ అంటున్నారనమాట. ఎంత? పాస్ అవ్వడం గురించి ఆలోచన లేదు ఇప్పుడు. ఎక్కడున్నావు నువ్వు? ఏ స్థానంలో ఉన్నావు? అది కదా. సో పరీక్ష పెట్టిన తర్వాత ఫెయిల్ అయితే ఫెయిల్ అయిన వాడిని ముందుగా కోప్పడతాం. ఆ తర్వాత కోప్పడింది ఎందుకు? రోషం తెచ్చుకొని, పౌరుషం తెచ్చుకొని మళ్ళీ చదివి పైకి రావాలని. తిట్టిన తర్వాత బుజ్జగించి కాస్త అన్నం పెట్టి పక్కన కూర్చొని వాడిని ఎంకరేజ్ చేస్తాం. తిట్టింది ఎందుకంటే రోషం తెచ్చుకోవడానికి. వాడిని తిరిగి మోరల్గా నిలబెట్టి పౌరుషంతో చదవడానికి కింద నుంచి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తాం. తిట్టాం కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారు? వెళ్ళి ఊరు పెట్టుకొని చస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ని చోట్ల మనం ఫెయిల్ అవ్వగానే ఇంకా జీవితం ఇంకా లేదనుకుంటున్నారు, చనిపోతున్నారు.
ఆలోచన కొంచెం కూడా చేసే పరిస్థితుల్లో లేకుండా అయిపోయారు, చనిపోతున్నారు. అది ఎంత గుండెకోతో కన్నవాళ్ళకి, అది వాళ్ళకి అర్థం కాదు ఆ సమయానికి. చావడానికి కాదు తిట్టింది, చావడానికి కాదు పరీక్షలు పెట్టింది. మీలో ఉన్న పొటెన్షియల్ని బయటకు తెచ్చుకోవాలి. మీ సామర్థ్యాన్ని మీరు నిరూపించుకునేటట్లు పైకి రావాలి. జీవితం చాలా ఉంది ముందు, దాన్ని ఫేస్ చేయడానికి మీరు సిద్ధపడాలి. ఫెయిల్ అయిపోతే జీవితం అయిపోలా. కాబట్టి వాడిని పురికొల్పుతాం, మళ్ళీ తిరిగి ఉన్నతంగా చూడటానికి ఎదురు చూస్తాం. ఇది తల్లిదండ్రుల యొక్క మనసు. అంతర్లీనంగా ఉన్న ఈ మనసు దేవుని మనసు. తండ్రి అయిన పరలోకపు దేవుడు మనందరి విషయంలో అదే మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి ఫిలిప్పీ పత్రికలో ఆ పై వచనం చదివి చూడండి. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు అంటే ఎవరు? దేవుడు తానే. ఇందాక చెప్పుకుంటున్నాంగా మనం, సమీపింపరాని తేజస్సులో నివసించే ఆయన, పరలోకములో ఉండువాడే అని చదువుకున్నాం ప్రభు నోటి మాటలో. పరలోకములో ఉన్న ఆయన, సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన, ఆయన తగ్గించుకునే మనస్సు గలవాడుగా ఉన్నాడు మనల్ని రక్షించడానికి, మనల్ని తిరిగి తనతో చేర్చుకోవడానికి. సో ఇక్కడ మనం గమనించి చూస్తే, ఆయనకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అన్నాడు. ఆయనకి ఏ మనసు ఉంది అని అడుగుతారేమోనని ఆయనే సమాధానం ఆ తర్వాత వచనాల్లో రాశాడు. అదే మనం చదువుకున్నాం. ఆయనకి ఏ మనసు ఉందంటే, మన స్థాయికి దిగడానికి ఆయన ఏమాత్రం సంకోచించలే. మనల్ని విమోచించడానికి ఆయన ఏమాత్రం బెరుకుపడలా. ఎంతకైనా తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంతలా తగ్గించుకున్నాడో వివరం చెప్పాడు. పరలోకములో ఉన్న ఆయన దిగాడు, తగ్గించుకున్నాడు. ఎంతలా అంటే, నిన్ను నన్ను ప్రేమించే అంతలా, రక్షించేటంతలా తగ్గించుకున్నాడు. లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడుతున్న అనేక మంది పూజింపబడుతూ చలామణి చేయబడతా ఉంటే, యేసు ప్రభువు వంటి వాడు లోకంలో మరొకడు ఎవడూ లేడు. ఎందుకంటే ఆయన మనవలే ఉండడానికి, మనల్ని రక్షించగలిగేలా తగ్గించుకొని వచ్చినవాడు. ఎంతలా తగ్గించుకున్నాడు అన్నప్పుడు, శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నవాడు ఆయన. శిలువ మరణం అంటే ఏమిటి? మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు బదులుగా, లేకపోతే ప్రతిగా, విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అన్నాడు. ఎందుకు దిగొచ్చాడు? ఎందుకు తగ్గించుకున్నాడు? దేవుడైతే ఆయన ఏం చేయాలి? పరిచారం చేయించుకోవాలి, పూజింపబడాలి, ఘనపరచబడాలి. దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారందరూ చేయించుకుంటున్న పని ఇదే మనుషుల చేత.
ఎక్కడో పైన కూర్చుంటారు వాళ్ళు. అక్కడికి ఎక్కి వెళ్తే పుణ్యం కదా, అక్కడికి ఎక్కి వెళ్తేనే మోక్షం. వీలైతే నడిచిరండి, ఇంకా భక్తి ఉంటే మోకాళ్ళ మీద రండి, ఇంకా ఎక్కువ ఉందంటారా దొర్లుకుంటారండి, ఎట్లాగైనా చేరుకోవాలి నన్ను. అక్కడికి వెళ్ళి సేవ చేసి తరించాలి. మనుషులకి ఈ మాటలు భలే నచ్చుతాయి, కానీ దేవుని మనసు అర్థం చేసుకోవడానికి మాత్రం మనుషులు మనసు నిలపట్లా. నువ్వు ఆయన్ని చేరుకోవడం నీ వల్ల కాదు. కాబట్టి ఆయన తానే తగ్గి మన దగ్గరకు వచ్చాడు. ఇది యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత, విశేషత. మరి ఎవరిలో లేనిది, మరి ఎవరిలో లేనిది. ఆయన రిక్తుడై వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు, శిలువ మరణం పొందేలా తగ్గించుకున్నాడు. దేవుడు మరణిస్తాడా? ఆయనకి మరణం లేదు. మరణించిన వాడు దేవుడుగాడు. అంటే మరణించే ఉండేవాడు దేవుడు కాదు. నీ కోసం నా కోసం మరణించడానికి సహా తగ్గించుకున్నవాడు. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న మనసు ఎందుకు అలా చేశాడు ఆయన అంటే 3:16 చెప్పాడు. యోహాను సువార్త 3:16 ఆ కింద ఉన్న వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను. ఎంతో అనే మాట ఎంత అంటే చెప్పడానికి చేతగానంత. నువ్వు ఎంత చెప్పినా తక్కువే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మాట వ్యక్తిగతంగా మనం అనుభవించి తీసుకొని చూస్తే ఒక్కసారి మన శరీరం పులకరిస్తుంది. పులకరింపు అంటే తెలుసా? మనం ఊహించలేనంత పెద్ద గిఫ్ట్, వాల్యుబుల్ గిఫ్ట్ సర్ప్రైజ్గా తీసుకొచ్చి మనకి ఇచ్చి తీసుకో అంటే అది తీసుకోబోయే ముందు మనలో కలిగే స్పందన ఉంటుందే, అది నాది, నా కోసం అన్న సంగతి అర్థమైనప్పుడు మనలో కలిగే స్పందన పులకరింపు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం మనం. ఈ మాట రాని క్రైస్తవులు ఉండరు కదా, ఈ వచనం రాని క్రైస్తవులు ఉండరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కంటత చేస్తాం మనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకమును అంటే ప్రపంచాన్ని అనే తెలుసు మనకి, కానీ గుర్తెరగవలసింది ఏంటంటే నన్నే ఎంత ప్రేమించాడో. ఇదే వ్యక్తిగత అనుభవంలో నుంచి మనం చూడగలిగితే, అనుభవించగలిగితే ఆయన ఎంత తగ్గించుకున్నాడో అనే దాంట్లో నుంచి ఇంత ప్రేమతో చేశాడు అనే సంగతి అర్థమైనప్పుడు మనలో నుంచి తన్నుకుంటా కృతజ్ఞత బయటకు వస్తుంది. ఆరాధనలో మనం చేసే పని అదే. ఆయన ఏమై ఉన్నాడో ఇందాక దైవజనులు చెప్పారు కదా, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణలక్షణాలు, ఆయన ఔన్నత్యం చూచినప్పుడు ఆయన్ని స్తుతించకుండా ఉండలేం. ఎందుకంటే మన స్థితిని మనం చూసుకుంటే మనకు అర్థం అవుద్ది, ఎవరో చెప్పక్కర్లా. ఇటువంటి నన్ను అంతటి ఆయన ఇంతలా ప్రేమించాడు అనే సంగతి అర్థమైనప్పుడు
ఆయన్ని స్తుతించకుండా ఉండలేం. అలాగే ఈ బ్రతుకు ఉంది అంటే ఇక మరెప్పటికీ ఇది ఆయనకే, ఆయనదే. స్తుతితో పాటు ఆయనతో మనం ఈ కమిట్మెంట్ చేయకుండా ఉండలేం. ఆ విలువ అర్థమైతే నన్ను ఆయన ఇంత ప్రేమించాడా, నా కోసం ఆయన ఇంత తగ్గించుకున్నాడా అనే సంగతి మనం అర్థం చేసుకున్న రోజున ఈ జీవితానికి పరమార్థం మనకు తెలుస్తుంది. అలాగే బ్రతికినంతకాలం, ఈ లోకంలో బ్రతికినంతకాలం మరెప్పటికీ మనం ఆయన వారమే. అయ్యా నీకోసమే బ్రతుకుతా కదా, అంతకంటే మనం చేయలేం, ఏం చేయలేం. ఎంత స్తుతించినా ఆయన రుణం మనం తీర్చుకోలేం. కనీసం ఈ బ్రతుకు దినాలన్నీ ఆయన కోసం బ్రతకగలిగేటట్లు ఆయనకు అప్పగించుకోవడం తప్ప మనం ఇవ్వగలిగేది ఏమీ లేదు ఆయనకి. ఆయన అంత ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసు ప్రభువునందు విశ్వాసముంచే ప్రతి వ్యక్తి నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను అనుగ్రహించు. వెళ్తావా నాయనా? సరే వెళ్ళు. తండ్రి అనుగ్రహం చూపారట. ఎందుకురా వాళ్ళు చెప్తే మాట వినేవాళ్ళ, పెట్టేవాళ్ళ? ఎందుకు వాళ్ళ కోసం ఇంత శ్రమ పడాలా? తీసేయి, కావాలంటే ఇంకోటి చేసుకుందాం, ఏముంది అనొచ్చు తండ్రి. కానీ తండ్రి కూడా కుమారుని ఇష్టాన్ని ఆయన కాదనలా. నేను వెళ్తాను తండ్రి నాన్న అంటే, సరేనైనా వెళ్ళు. ఎంత ప్రేమించాడో నిన్ను నన్ను. ఇప్పటి వరకు దేవుని ప్రేమను చవి చూడని వారు ఎవరైనా ఉంటే ఈ మాటల వెలుగులో గమనించి చూడండి. మంచోళ్ళమని ప్రేమించట్లా, భక్తి గల వాళ్ళమని ప్రేమించలా. మన దుస్థితి చూచి మనం నశించిపోకూడదని మనల్ని తిరిగి తన స్థానానికి తీసుకురావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇది ఆయన మనసులో ఉన్న ఆలోచన. నీ గురించి, నా గురించి, మనందరి గురించి, సర్వలోకం గురించి. కాబట్టి దేవుడు లోకమును అనే మాట మనం గమనించి చూస్తే, లోకంలో సృజింపబడుతున్న పుడుతున్న ప్రతి మనిషి పట్ల దేవుని ఆలోచన ఇదే. ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు ఆయన, ప్రతి ఒక్కరిని. పలానా కులపు దేవుడు, పలానా మతపు దేవుడు, పలానా దేశపు దేవుడు అని ఈ రోజుల్లో అవగాహన రాహిత్యంతో జనాన్ని వారి వైపు త్రిప్పుకుంటున్న అనేక మంది మనకు కనబడతా ఉన్న దినాల్లో యేసు ప్రభువులో మనం తేటగా చూడగలిగేది ఆయన లోకమంతటిని ప్రేమించిన దేవుడు, లోకమంతటి కోసం దిగివచ్చిన దేవుడు, లోకమంతటి కోసం తన ప్రాణాన్ని ధారపోసిన దేవుడు, తన రక్తాన్ని క్రయధనంగా, విమోచన క్రయధనముగా చెల్లించిన దేవుడు, విలువ పెట్టి నిన్ను నన్ను కొన్నవాడు. తన ప్రేమ ఎంతో నీ పట్ల, నా పట్ల ఆయన వెల్లడి చేసి చూపించాడు.
కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసుకున్న ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. దైవ సేవకుల యొక్క మనసులో ఆవేదన, ఆలోచన ఏమిటి అంటే, ఇంతకుముందు చూసిన మందిరం చిన్నదే, అసలు ప్రారంభంలో ఉన్న సంగతి ముందున్న వాళ్ళకి తెలుసు. అయితే ఇంతటితో సరిపెట్టుకునేది కాదు. లోకం చుట్టూ చూడండి, లోకం అంతటిని చూస్తే ఎంత సువిశాల స్థలంలో మనుషులు ఉంటున్నారు, కానీ విశ్వాసుల సమూహం ఎంత చిన్నదిగా ఉంది. ఇది ఆయన వచ్చేలోపు సాధ్యమైనంత ఎక్కువగా విస్తరించబడాలి. ఆయన మనసు అర్థమైన మనం ఆయన వలె ఆలోచన చేయడానికి ఎదగాలి. ఏం చేయగలుగుతాం? ఇంత ప్రేమను పొందిన మనం, ఇంత ప్రేమను తెలుసుకున్న మనం, దీన్ని అర్థం చేసుకోలేని లోకాన్ని ఆయన ఇంకా ప్రేమిస్తూ అవకాశం ఇస్తుంటే ఏం చేయాలి మనం? దైవజనులు ప్రకటనలో చెప్పారు, మిషనరీ కానుకట వచ్చేవారం. అదేమిటి? అవేం కొత్త రకమైన డబ్బులు కాదు, ఇవే. కానీ దాని పర్పస్, దాని ఉద్దేశం ప్రత్యేకమైంది. అవి వేటికి పడితే వాటికి వాడరు. బాపట్ల మందిరంలో అక్కడ ఉన్న విధానాన్ని బట్టి కొంతమంది దైవ సేవకులు విభేదించేవారు. ఏమిటదంటే, ఆనందరావు అంకుల్ ఎవరైనా చెప్పినా ఆ పద్ధతి మార్చాల. ఈ రోజుకి అది కొనసాగుతోంది. ఆరాధనకు వచ్చిన ప్రియులందరూ ఆరాధన చేసిన తర్వాత కానుకలు పెట్టేటప్పుడు ఆరాధన చేసే వాళ్ళకి ఒక సంచి పంపిస్తారు, ఆరాధన చేయని వాళ్ళకి ఇంకో సంచి పంపిస్తారు. ప్రకటన చేస్తారు ఇక్కడి నుంచి, ఆరాధన చేసిన వారు ఇదిగో ఈ రెడ్ కలర్లు ఉన్న దాంట్లో కానుకలు వేయండి. ఆరాధనలో పాలు పంపులు తీసుకొని వాళ్ళు ఇదిగో ఈ బ్లూ కలర్ దాంట్లో కానుకలు వేయండి అని ప్రకటన చేసి పంపిస్తే కొంతమందికి అభ్యంతరమైంది. అది సేవకులు కూడా చాలామంది చెప్పారు, అన్న ఇది బాగాలేదు, కొంచెం ఇన్సల్ట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా అభ్యంతరపడ్డారు, అదేందన్న దాంట్లో మేము ఎందుకు వేయకూడదు, అయితే డబ్బులు కాదా అన్నారు. నిజమే, కానీ వాటి విలువ వేరు, వాటి ఉద్దేశం వేరు. ఆరాధన చేసిన దేవుని బిడ్డ దేవుని ప్రేమను చవిచూచి ఆయన ఔన్నత్యాన్ని గుర్తెరిగి ఆయన కోసం ఏం చేయాలి, ఏం చేయగలను, ఎంత ఇవ్వగలను అని మనసారా సిద్ధపడి తెచ్చి అర్పించే కానుక అది దేనికి పడితే దానికి వాడబడదు. అవి ప్రత్యేకం. ఆత్మల రక్షణ కోసం అవి వాడబడతాయి. మరి మిగిలిన వాళ్ళు చేసి ఏం చేస్తారు? అయ్యేందుకు దాని పర్పస్ వేరుగా చెప్పారు దైవజనులు. నమ్ముకోని వాళ్ళు ఇచ్చే కానుకలు ఆత్మల సంపాదన కోసం ఎట్లా వాడతాం మనం? అందుకని ఏదన్నా చారిటీ ఉంటే, దీనిని దిక్కులేని వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, పేదలు, అటువంటి వాటికి ఈ కానుకలు వాడండి. ఈ కానుకలు మాత్రం ఆరాధనకు మాత్రమే, లేకపోతే ఆత్మల సంపాదన కోసం పరిచర్యకు వాడండి అని చెప్పారు. ఇచ్చేటప్పుడు ఇచ్చేవాళ్ళు కొంత ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నా ఇచ్చే కానుక ఉద్దేశం దాంట్లో గమనించవలసింది. సో ప్రత్యేక కానుకలు అన్నప్పుడు వాటి ఉద్దేశం వేరు, అవి వాటి కోసమే వాడబడతాయి. అంచేత ఆత్మల సంపాదన కోసం స్వంత స్థలాలను, కుటుంబాలను, ప్రియులను విడిచిపెట్టి ఆయన పిలుపుకు లోబడి వెళ్ళిన మిషనరీస్ తన వారంటూ లేకుండా పరాయి ప్రాంతంలో ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడుతున్నారు. వారి కోసం మన బాధ్యత,
మన సహకారం, మన ప్రార్థన, ప్రభు మనల్ని ప్రేమించిన దాన్ని జ్ఞాపకం చేసుకున్న దాంట్లో నుంచి ప్రభు మనల్ని బలపరిచిన మేరకు ఏం చేయగలుగుతామో దాన్ని చేయడానికి మనం ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ బ్రతుకు అంతగా ప్రేమించిన ఆయన కోసమే ఎంతకాలం జీవించినా, ఏ స్థితిలో జీవించినా, అయ్యా ఈ బ్రతుకు నీది, ఇంతకంటే నేనేమీ ఇచ్చుకోలేను కదా. ఆయన తగ్గించుకున్న విధం చూసినప్పుడు ఆయన మనసు మనకు అర్థమైనా ఆయనకులా మనం చేయగలుగుతామా? కానీ ఆ తాత్పర్యం ఉండాలి. మనం సిలువ మొయ్యాల్సిన అవసరం లేదు ఈ రోజున కదా. అక్కడక్కడ చూస్తున్నాం కొంతమంది సిలువలు మోస్తున్నారు ప్రభువులాగానే. మరి ఇంకొంచెం మంది టెక్నాలజీ ఎక్కువైపోయి మెడల్లో వేసుకుంటున్నారు, సిలువలు మోస్తున్నారు కదా, డిజైన్స్గా గుట్టించుకుంటున్నారు. సో ఇది కాదు, ఈ జీవితమే ఆయనది. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈ బ్రతుకు. అర్థం అవట్లే మనకి. సో నమ్ముకున్న దేవుని బిడ్డలంగా, ప్రభు ప్రేమను చవి చూచిన వారుగా, ఆయన కల్వరిలో చేసిన త్యాగాన్ని గుర్తెరిగిన వారిగా, ఎంత ప్రేమించాడు అని అంటే ఆ కల్వరి దృశ్యాన్ని చూస్తే కానీ మనకు అర్థం కాదు ఎంత ప్రేమించాడు. నిలువెల్లా గాయాలు పొందాడు. యెషయా భక్తుడికి ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఎంత తేటగా చూసి రాశాడో ఆయన. చూడకుండా రాసి ఉంటాడని నేను అనుకోను. ఎందుకంటే ప్రతి డీటెయిల్ని ఆ 53వ అధ్యాయంలో ఎంత తేటగా వ్రాశాడో యెషయా భక్తుడు. అవమానాలే పొందాడా, హింసనే భరించాడా, చెంపదెబ్బలను ఓర్చుకున్నాడా, ఉమ్మివేతలను భరించాడా, వెంట్రుకలు పెరుగుతుంటే ఓర్చుకున్నాడా, వధకు తేబడిన గొర్రె వలె ఆయన నోరు తెరవలేదు, మౌనంగానే భరించాడు. ఒళ్ళంతా కొరడా దెబ్బలు, రక్తసిక్తమైన ఆయన దేహం, సిలువ క్రోయకు మేకులతో బిగగొట్టినప్పుడు వ్రేలాడదీయబడిన ఆయన దేహం, భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడదీయబడినప్పుడు ఆయన గురించి వ్రాయబడిన మాట, ఆయన మనందరి శిక్షను భరించుకున్నవాడై తాను పొందిన దెబ్బల చేత మనందరం స్వస్థచితులం కావాలని. ఈ మాట చాలామంది సంకుచిత స్వభావంతో ఆలోచన చేస్తూ శరీర స్వస్థత గురించి మాత్రమే అనుకుంటున్నారు. వాస్తవానికి స్వస్థత అంటే నిన్ను నన్ను బాగు చేయడానికి, చెడిపోయిన మనల్ని మహిమను పోగొట్టుకొని నశించిపోబోతున్న మనల్ని స్వస్థచితులను చేసి సరిచేసి తన మహిమకు ఎత్తగలుగునట్లు ఆయన పొందిన దెబ్బలు హేతువయ్యాయి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అంటే మనకు రక్షణ, విమోచన, విడుదల, తిరిగి ఆయన స్వరూపం అని అన్నమాట. మనుషులు చూడనొల్లని వాడయ్యాడు, అందరి చేత తృణీకరింపబడిన వాడయ్యాడు, తండ్రి చేత సహా విడిచిపెట్టబడినవాడు అయ్యాడు. అయినా మన మీద తనకున్న ప్రేమ చేత వాటన్నిటినీ ఆయన భరించాడు, సహించాడు. అందుకని ఆయన ప్రేమ ఎంత గొప్పదో అంటే ఎంతో అని అయితే చెప్తున్నాం, కానీ దాని లోపలికి వెళ్ళి చూచే కొలది దాని విలువ మనకు అర్థం అవ్వాలి. ఆయన ప్రేమ మన మీద అంతగా ఉన్నప్పుడు ఆ ప్రేమను కాదని ఆయనకి దూరంగా వెళ్ళడం
ఎంత ప్రమాదమో చూడండి, ఎంత అపాయమో గమనించండి. ఇంతగా ప్రేమించే దేవుడు లోకంలో యేసు ప్రభు తప్ప ఎవరున్నారు? ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారం చెయ్యడానికి వచ్చాడు. పరిచారం చేయటం అంటే కాళ్ళు గడగడం, కాళ్ళు ఒత్తటం ఇవి కాదు. ఏ పరిచారం అంటే ఆయన చేసింది? పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చే పరిచర్య. ఆయన విమోచిస్తేనే తప్ప మనకు దిక్కు లేదు. ఎవడు ప్రేమించలేరు మనల్ని. మన బ్రతుకు అంతగా చెడిపోయింది. మందిరంలో ఉన్నప్పుడు అందరం దేవతల్లాగా ఉంటాం. ఇమానుయేల్ గారు చెప్పేవాడు, ఉయ్యూరు ఇమానుయేల్ గారు. మందిరానికి వస్తే చాలు దేవదూతలు చాలరంట మనకి. ఇంటికి వెళ్ళి నాకు పంపు దగ్గర చూస్తే అసలు విషయం బయటపడుద్దట. ఈ దేవదూతలు ఏమైపోయారో తెలియదు, పిశాచులు అయిపోతారు. నోటికి పట్టని మాటలు, వినలేని మాటలు. ఎవరు ప్రేమిస్తారు మనల్ని? నిన్ను నన్ను అంతగా ప్రేమించి ఆయన సిలువలో వేదన పొందాడు రక్షించడానికే. నువ్వు విశ్వసిస్తే చాలు. ఇంత ప్రేమించిన నీకంటే ఎక్కువ ఎవరయ్యా నాకు? ఇక నుంచి నిన్నే ప్రభువుగా కలిగి ఉంటానయ్యా, నీ బిడ్డగా బ్రతుకుతా అనకుండా ఎలా ఉండగలుగుతున్నావు? ఎలా ఉన్నావు ఇంతకాలం? విషయం అర్థమైతే ఒకవేళ ఇంకా ఎవరైనా ఇప్పటి వరకు ఆయన్ని ప్రభువుగా స్వీకరించకుండా ఉండుంటే, ఇంత ప్రేమించే వాళ్ళు లోకంలో నీకెవరూ దొరకరు. ఆయన ప్రేమను కాదని బయటికి వెళ్తే నిన్నెవడూ రక్షించలేడు. ఆయన్ని ప్రభువుగా స్వీకరించడమే మనకి శ్రేష్టం. ఆయనకు దూరంగా ఉండటం అపాయకరం. ఇంతగా ప్రేమించాడు, ఇంతగా తగ్గించుకున్నాడు కనుక ఆయన పరలోకములో ఉండేవాడే. కానీ ఆయన ఏం చేశాడు? దిగి వచ్చాడు. దానిలో ఆయన ప్రేమ నీ పట్ల ఉంది కాబట్టి, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దిగి వచ్చాడు. దిగి వచ్చిన ఆయన తన ప్రాణం పెట్టి తన పని ముగించాడు. ఇప్పుడు మన పనే మిగిలింది. ఇంత ప్రేమించిన ప్రభువుని ఏం చేస్తావు? ఆయనకి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? అయ్యా నీకోసమే బ్రతుకుతా, నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా అని మనసారా చెప్పగలుగుతావా? మనసుంటే చెప్పాలి, మనిషివైతే చెప్పాలి. ఎందుకంటే ఇంతటి ప్రేమ లోకంలో ఎక్కడా దొరకదు, ఎవరి దగ్గర దొరకదు. అంతేకాదు, ఆయన కోసం ఎంత చేసినా తక్కువే. ఇంత చేసిన ఆయన మన ముందు నిలబడినప్పుడు ఆయన కోసం ఏం దాచుకుంటాం? ఇవ్వకుండా ఏం దాయగలుగుతాం? ఎంత ఇచ్చినా తక్కువే అన్నప్పుడు మన బ్రతుకంతా, మనమంతా, మనకున్నదంతా ఆయనదే, ఆయన కోసమే. కనుక ఆయన కలిగిన మనసు మనం కలిగి ఉండడానికి ఎదుగుదాం, నేర్చుకుందాం. సంఘంలో ఇన్ని కూడికలు ఎందుకు పెడుతున్నారంటే అందుకోసమే. అనుదినం మనం ఆయనలోకి, ఆయన సారూప్యంలోకి, ఆయన మనసును అర్థం చేసుకుంటూ ఆయన వలె ఉండడానికి ఎదగాలి కదా. ఒక మాట ఇక్కడ నేను చివరిగా చదివి ముగిస్తాను, నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 15వ వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఎఫెసీ 4, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు
మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఇది కూడా పౌలు భక్తుల యొక్క ఆకాంక్ష, జీవిత లక్ష్యం. అయ్యా, నీలా ఉండడానికి నేను అన్ని విషయాల్లో ఎదగడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కడి దాకా ఎదిగాం? ఇప్పుడు వస్తా ఈ బజారు కాకుండా రెండో బజార్, అవతల బజార్లో ఉన్న మందిరం బోర్డు చూసి నేను గబాలను అటు వెళ్తే ఆ మూల మీదే నాకు తెలిసిన ఒక పలకరించింది. అడిగాను, అమ్మ సుధాకర్ గారి మందిరం ఇటేనంటే ఇటేనా ఎప్పో అంది. తర్వాత నాకు అర్థమైంది నాకు సరిగ్గా వినపడలేదని. సరే, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను అనుకోండి. ఏమ్మా ప్రార్థనకి వెళ్ళలేదా, రెడీ అవ్వలేదు, ఇట్టా ఉన్నావు ఏంటంటే, వెళ్తానులే అయ్యా, కాళ్ళు నొప్పులు కూడా వెళ్ళలేదు అంది. తర్వాత ఇప్పుడు అక్కడ పెడతారు, అటు వెళ్తానులే అంది. మందిరానికి వెళ్ళటమే దేవుని సేవలాగా అయిపోయింది మనకి. మందిరానికి రావడం, గుడికి రావడమే దేవుని సేవ అనుకుంటున్నాం మనం ఈ స్థాయిలో ఉంటే ఆయన స్థాయికి ఎప్పుడు ఎదగాలి? ప్రేమ మనల్ని బలవంత పెట్టాలి. ఇంత ప్రేమించిన ఆయనకు ప్రతిగా నేనేమి ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేస్తే సరిపోద్ది చెప్పండి? మందిరానికి వస్తే సరిపోద్దా? ఆ మధ్య ఎవరో చెప్పారు, శబ్దం లేని కానుకలు ఇవ్వండి అన్నాడు ఒక ఆయన. అప్పట్లో చిల్లర వేసేవాళ్ళు, 5 పైసలు 10 పైసలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఇక్కడే గాస్పుల్ హాల్లో ఆ పక్కన మీటింగ్స్ పెడితే యేసుపాదం గారు వాళ్ళు ఆయన స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేశాడు, సంచి వస్తుంటే నిశ్శబ్ద కానుకలు వేయండి అన్నాడు ఆయన. ఏమిస్తాం? మనకున్నదేదో కాస్త ఇస్తే సరిపోద్దా? ఇదేనా ఆయన చూపిన ప్రేమకి ప్రతిగా మనం చూపగలిగేది? ఇంకేమైనా ఉందా? ఈ జీవితం అంతా అయ్యా నీ కోసమే. చెప్పగలుగుతాం ఈ మాట? చెప్పేలా ఎదుగుదాం. ఆయన వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఎప్పటికప్పుడు చూసుకుందాం. ఎక్కడి దాకా వచ్చాను నేను, ఎక్కడి వరకు వచ్చాను? మనల్ని మనం చూచుకుంటూ ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. ఆయన మనల్ని కలుసుకున్న రోజున మనల్ని చూసి ఏం చెప్తాడో కదా, ఏం చెప్తాడో, ఎంత ప్రేమ ఆప్యాయత మనలో ఉందని చూస్తాడో ఆయన. సో ఆయన వలె ఉండడానికి, అన్ని విషయాల్లో ఎదగడానికి మనం ప్రయాసపడదాం, అవకాశాలు తీసుకుందాం. మంచిది. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. రెండు ప్రత్యేకమైన సంగతులు ఈరోజు మన ఎద్దుకు వచ్చాయి. మొదటిది మైండ్ ఆఫ్ క్రైస్ట్, రెండవది గ్రో లైక్ క్రైస్ట్. క్రీస్తు యేసు మనస్సు, రెండు క్రీస్తు వలె ఎదగటం. ఈ రెండు మాటలు మన మనసులో వేసుకుందాం. చెప్పండి, మొదటిది ఏంటి? హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మనసు కలిగి ఉండండి. రెండవది క్రీస్తు వలె ఎదగండి. ఇదే క్రైస్తవ జీవితం. ఈ రెండు జరగనప్పుడు మనం నమ్ముకున్నది లోపభూయిష్టమైన నమ్మకం. సో ఈ రెండు మాటలు మన మనసులో వేసుకుందాం. అందరూ ఒకసారి చెప్పండి మళ్ళీ, మైండ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ గ్రో లైక్ క్రైస్ట్. యేసు ప్రభువులాగా ఉండడంలో మనం 10% వచ్చామా, 15% వచ్చామా, 50% వచ్చామా, 90% వచ్చామా? ఎవరికి వాళ్ళే పరీక్షించుకుందాం. ప్రభు రాకడ కొరకై సిద్ధపడదాం. ఆయన త్వరగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనము ఆయన వలె ఉండబోయే లోపుగా భూలోకంలో ఉండగా ఆయన కొరకు ఎంత ఎదిగాం అనేది పరీక్షించుకుందాం. మంచిది. దేవుని వాక్యాన్ని మనకు అందించిన
సహోదరులకు మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కొద్ది నిమిషాలు ప్రార్థనలో మనల్ని మనమే దేవునికి అప్పగించుకొని, దేవా నేను నమ్మాను కానీ ఇంకా నీ మనస్సు నాలో ఏర్పడలేదు. నేను నమ్మాను కానీ ఇంకా నీలో నేను ఎదగటం లేదు. నా ఎదుగుదల ఆగిపోయింది. ఎనన్ అనే వ్యక్తి ఇలాగన్నాడు, వెన్ గ్రోత్ స్టాప్స్ డీకే స్టార్ట్స్. ఎదుగుదల ఆగిన చోట క్షీణత ఆరంభమవుతుంది. క్రైస్తవ జీవితంలో మనం ఎదగకపోతే అది సమస్య అంతటితో ఉండదు, దానితో పాటు క్షీణత ఆరంభమవుతుంది. కాబట్టి మనం క్షీణించిపోకూడదు, అందుకే ఎదుగుతూ ఉందాం అని మనం ఈరోజు హెచ్చరించబడ్డాం. ప్రభు అట్టి కృపలో మనం అభివృద్ధి అవునట్లు సహాయం చేయనుగాక. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ ఉదయకాలం ఇంకా ఈ చిన్న గుంపులో రక్షణ లేని వారు రక్షించబడాలని మీరు దిగివచ్చిన దేవునిగా మరొకసారి గుర్తు చేసినందుకు వందనాలు. రక్షణ పొందిన వారు మీ మనస్సు కలిగి తగ్గింపు జీవితంతో ఆత్మల రక్షణ భారంతో సాగిపోవాలని, అంత మాత్రమే కాదు క్రైస్తవ జీవితంలో మీ వలే ఉండుటానికి అన్ని విషయాల్లో ఎదగాలని మా గమనంలోనికి తెచ్చిన ఈ సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మరొక వారం మా ఎదుట ఉండగా ఆ వారం కొరకు సిద్ధపరచండి. ఈ వారములో మా ఎదుటున్న కార్యక్రమాలు, ప్రయాణాలు, పరిచర్యలు, ఇవి కాక మా వ్యక్తిగత కుటుంబపరమైన ఉద్యోగపరమైన బాధ్యతలు, వీటిల్లో కూడా మీ తోడిచ్చి నడిపించండి. ఎక్కడ మాకు అవకాశం ఉంటే అక్కడ మీ సాక్షులుగా, మీ ప్రతినిధులుగా, మీ కార్యకర్తలుగా మేమున్న స్థలములో జీవించి మీ వైపు కొంతమందిని ఆకర్షించటానికి కృప దయచేయమని, చేయబడిన ప్రకటనలన్నిటినీ మీ హస్తగతం చేస్తూ విత్తబడిన సంగతులు మా హృదయాల్లో ముద్రించమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు, ఆత్మల కాపరి అధ్యక్షుడు యేసుక్రీస్తు కృప మనలో మనతో ఉంటూ ఆయన సారూప్యతలోనికి మార్చడానికి ప్రయత్నించే పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానము సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం ఆయన మనస్సు కలిగి ఉండుటకు, ఆయన వలె ఉండుటకు ఎదుగునట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.